ఆస్టిన్లోని డౌన్ టౌన్లో అబా హోటల్ లంచ్ తర్వాత బయటికి వెళ్ళాను. రోడ్డు చాలా బాగా కనిపించింది. డౌన్ టౌన్ కూడా ఇక్కడికి కనిపిస్తుంది. అదే కాకుండా క్యాపిటల్ బిల్డింగ్, ఆస్టిన్ క్యాపిటల్ సిటీ కదా, క్యాపిటల్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. సో అందుకని మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. డౌన్ టౌన్ ఆస్టిన్ రోడ్ ఇది. అండ్ అక్కడ దూరంలో కనిపిస్తున్నదే క్యాపిటల్ భవనం. తర్వాత ఇదంతా డౌన్ టౌన్. రోడ్స్ అప్ అండ్ డౌన్స్ బాగుంటాయి. ఇంకో విషయం చెప్తా. అక్కడ ఒక కార్నర్లో మీకు కనిపిస్తుండో లేదో కానీ హోమ్లెస్ వాళ్ళు, మనం అనుకుంటాం అమెరికా అభివృద్ధి చెందిన దేశం అని, బట్ ఇక్కడ కూడా హోమ్లెస్ పీపుల్ చాలామంది ఉంటారు. కాకపోతే హోమ్లెస్ వాళ్ళు ఏంటంటే మీద పడి జబర్దస్తి చేసి అడగరు. వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు కదా, మీకు స్క్రీన్ డివైడ్ చేశాను చూడండి. అతను హోమ్లెస్ అలా పడుకుంటారు. వాళ్ళకు ఆకలి అయినప్పుడు కానీ సో మీకు కనిపిస్తున్నారు కదా ఆ వాల్ పక్కన షాప్లో. ఇంకా చూపిస్తాం, ముందు కూడా వస్తారు. సో ఈ డౌన్ టౌన్లో హోమ్లెస్ పీపుల్ మన దగ్గర అడుక్కుంటున్నారు, బెగ్గర్స్ అది ఇది అని అంటాం. వాళ్ళు కూడా అమెరికా ఇంత పెద్ద దేశంలో కూడా వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ పీపుల్ చూడండి, సైకిల్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. కార్డు తీసుకోవాలి. ఇక్కడ మీకు చేస్తాను చూడండి. సో ఈ రకంగా రోడ్డు మీదనే ఉంటాయి. ఆ సైకిల్ని వాడినంతసేపు వాడుకోవడమే, అక్కడ వదిలేసి వెళ్ళిపోవడమే పని మీద. ఇప్పుడు క్యాపిటల్ బిల్డింగ్ చూడండి ఇది. In a quarter mile, use the right 2 lanes to turn right onto East 1st Street, East Cesar Chavez Street. ఈ రకంగా రివర్ చూడండి, ఇది లేడీ బర్డ్ రివర్. మొన్న వీడియోలో మీకు చూపించాను కదా బోటింగ్, అదే సేమ్ రివర్. ఇది క్యాపిటల్. At the light, use the right 2 lanes to turn right onto East 1st Street, East Cesar Chavez Street. సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది, సిటీ హాల్ ఉంటుంది, కన్వెన్షన్ హాల్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ లాంటిది Continue on ఉంది. East 1st Street for half a mile. మంచి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. తర్వాత వాట్నాట్ మొత్తం సిటీ ఆస్టిన్లో అమెరికా ఫీలింగ్ ఉంటుంది. ఈ రకంగా ఇంతకుముందు బైక్స్ చెప్పాను కదా, ఈ రకంగా బైక్స్ ఉంటాయి. సో వాటిని కార్డు పెట్టి తీసుకొని వెళ్ళడమే. సో తీసుకొని వెళ్ళి ఎంత దూరం మన పని ఉంటుందో అంత దూరం వాడుకొని వాటిని మళ్ళీ ఎక్కడ పని అయిపోతుందో అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఎక్కడన్నా వస్తే చూపిస్తాను. బస్సెస్ మన దగ్గర ఉన్నకంటే కొంత ఏసీతో చాలా బాగుంటాయి బస్సులు. అండ్ రోడ్డు మీదనే రైల్వే ట్రాక్స్ ఉంటాయి. సో ఇది ఇక్కడ యూబిఎస్, టెక్సాస్ క్యాపిటల్ బ్యాంక్ బిల్డింగ్ ఇది. అండ్ నార్టన్ రోజ్ ఫుల్ ప్రైవేట్ ఇది మన బెయిలర్ స్కాట్ అండ్ వైట్ క్లినిక్ హాస్పిటల్. సో ఇది సో చూడండి రోడ్స్ ఎంత నీట్గా. ట్రినిటీ In
In 1,000 feet, turn left onto North I-35 frontage road. అరే రోడ్ మీదనే బొకేస్ అమ్ముతున్నారు. అక్కడ హోమ్లెస్ వాడు ఆ బెంచ్ మీద ఎలా పడుకున్నాడు. మీకు ఇక్కడ కనిపిస్తారు హోమ్లెస్. మీకు ఇక్కడ కనిపిస్తారు హోమ్లెస్. వాళ్ళు హోమ్లెస్ అండి. చెట్టు కింద వాళ్ళకి కావాల్సిన సామాను వాళ్ళు ఏం చేస్తారంటే మన గ్రోసరీ షాప్కి వెళ్ళి ట్రాలీ ఒకటి తెచ్చుకుంటారు. ఆ ట్రాలీలో వాళ్ళ సామాన్ పెట్టుకుంటారు. రోడ్డు మీద ఎవరు ఏమి ఇచ్చిపోయినా, డబ్బులు ఇచ్చినా, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అయినా అన్నీ కార్డు మీద రాసుకుంటారు వాళ్ళు. మనం ఏమంటాం వాటిని, ఒక అట్ట ముక్క మీద రాసుకొని ఐ వాంట్ బ్రెడ్ అని, ఐ వాంట్ డాలర్స్ అని, ఐ వాంట్ మనీ అని వాళ్ళకు ఏదనిపిస్తుంది అనుకుంటారు. అక్కడ కూడా నీకు రోడ్ మీద ఇంత పెద్ద అమెరికాలో కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు చూడండి రోడ్ సైడు. వీళ్ళని హోమ్లెస్ పీపుల్ అంటారు ఇక్కడ. పాపం అంటే వాళ్ళు ఎన్నో రకాలుగా ఉంటారు. ఏదైనా క్రైమ్ చేసినా ఇక్కడ గవర్నమెంట్ సబ్సిడీస్ ఏవి వాళ్ళకు రాకుండా ఉన్నప్పుడు, వాడు వర్క్ స్టేజర్ లేనప్పుడు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డప్పుడు, బ్రౌన్ షుగర్ లాంటి మాదక ద్రవ్యాలు అవన్నీ కూడా వాడినప్పుడు, తర్వాత మెక్సికన్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, లేబర్ ఏదో చేసి బ్రతుకుదామని ఇక్కడ వచ్చిన వాళ్ళు At the light, turn left onto North ఫ్రస్ట్రేషన్కి I-35 మానసికంగా. frontage road, then use the సో left ఈ lane to రకంగా take the మొత్తం I-35 చూడండి north ఇక్కడ ramp. ఎట్లా ఉన్నారో హోమ్లెస్ పీపుల్ ఎంతమంది ఉన్నారు. Use the left lane to take the I-35 north ramp, ఇక్కడ then merge onto సదరన్ I-35 north. అమెరికాలో, అక్కడ కాలిఫోర్నియాలో, మెక్సికన్ బార్డర్ అంతా కూడా ఉంటారు ఇవన్నీ కూడా. హిల్టన్ గార్డెన్ ఇన్. ఇక్కడ రోడ్స్ మెర్జింగ్ కానీ ఇవి కానీ చాలా బాగుంటాయి లైన్స్. అండ్ గ్రాఫ్టింగ్ కూడా గోడల మీద చూడండి. Continue on I-35 north for 1 mile. హోల్ ఫుడ్స్ టార్గెట్. డౌన్ రైట్. మీరు అడ్రస్ ఏదైనా ఉంటే మాట్లాడుకోండి. సో ట్రక్ చూడండి, క్లోజ్ ట్రక్స్. మన దగ్గర లారీలు ఓపెన్ ఉంటాయి. ఇక్కడ కార్లలో కూడా అసలు ఏ కార్ లేనిది అనేది ఉండదు. ఎంత పెద్ద మనకు లారీలాగా కనిపిస్తుంది కదా హెవీ లోడు, అయినా అవన్నీ కూడా లేడీస్ నడుపుతారు ఇక్కడ. అంత ఫిట్నెస్ ఉంటుంది. ఇది క్యాపిటల్ బిల్డింగ్ పక్క నుండి వెళ్తున్నాం. మొన్న క్యాపిటల్ బిల్డింగ్ మీకు చూపించాను ఆల్రెడీ. సో బట్ దాని పక్కన ఒక ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నప్పుడు కనిపించింది. మళ్ళీ చూపిస్తున్నా మీకు. అది క్యాపిటల్ బిల్డింగ్ దూరం గోపురం లాగా ఉంది కదా, డోమ్ ఒకటి కనిపిస్తుంది దానిలాగా. సో సైన్ బోర్డ్స్ మీరు చూడండి చాలా క్లియర్. గూగుల్ మాత్రం అక్యురేట్ ఉంటుంది. మొన్న ఒక న్యూస్ విన్నా నేను, సిద్దిపేట జిల్లాన ఎక్కడో సంథింగ్. గూగుల్ని నమ్మి ఆ ట్రక్ అతను నైటో ఎర్లీ మార్నింగో వెళ్తే అది ఆ గూగుల్ మ్యాప్లో చక్కగా చెరువులో తీసుకుపోయి చెరువు మధ్యలో వదిలేసింది. సో మన దగ్గర ఇంకా అంత అక్యురసీ రాలేదు. బట్ ఇక్కడ గూగుల్ మాత్రం ఇంటి నెంబర్ వేస్తే ఇంటి ముందు గేట్ ముందు ఆపుతుంది సరిగ్గా. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్కి పోయే దారి ఇది, స్టేట్ క్యాపిటల్కి వెళ్ళే దారి, మోడీ సెంటర్, బ్యాంక్. సో చూడండి ట్రక్స్ ఎంత పెద్దగా ఉన్నది. ట్రక్ చూడండి. యా మీకు బస్సు చూపిస్తానన్నాగా బస్, అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బస్. ఓకే, దీంట్లో మీకు బస్సు, ట్రక్ చూడండి ఎంత పెద్ద. ఆ డ్రైవింగ్ అన్నీ లోపల సౌకర్యాలు ఉంటాయేమో టెక్నాలజీ, బట్ లేడీస్ నడుపుతారు, అబ్బాయిలు నడుపుతారు, అందరు నడుపుతారు. అది ఇక్కడ స్టేట్ క్యాపిటల్ మళ్ళీ కనిపిస్తున్నట్టుంది. In a quarter mile, keep left to stay on I-35 north. సో ఇది హైవే మీద రోడ్స్ చూడండి మీరు. రోడ్లో నీట్నెస్ చూడండి, Keep రోడ్ left to stay on I-35 మార్కింగ్ north. చూడండి, లైన్స్ చూడండి. ఇక్కడ లైన్స్ ఒక రోడ్ నుంచి ఇంకో రోడ్డుకి ఎట్లా డివైడ్ అవ్వాలి, ఎట్లా మెర్జ్ అవ్వాలి, Continue on I-35 north for 5 miles. అంతా చాలా క్లియర్గా ఉంటుంది. డస్ట్ కూడా ఉండదు కాబట్టి క్లారిటీతో కనిపిస్తుంది మన స్కై. సో ఓకే,
బాయ్, సీ యూ.